అందరికీ చాలా రోజుల తర్వాత రూమ్ లో నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నాము, అది కూడా కాజు చికెన్ కర్రీ. సో దానికోసం కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకుందాం పదండి. మొత్తానికి కాజు చికెన్ కి కావాల్సిన ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము. వెజిటేబుల్స్ తొందరగా కట్ చేసి స్టవ్ అయితే వెలిగించి మొత్తానికి స్టార్ట్ చేసాము. ఎందుకంటే మేము చికెన్ అవన్నీ తెచ్చేసరికి బాగా లేట్ అయింది. కాజుని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చేసే చికెన్ కర్రీలో కావాల్సిన మెయిన్ ఐటమ్ అదే. ఒక పక్క బగారా రైస్ పెట్టినా అది బాగానే వచ్చింది, కానీ చికెన్ కర్రీని ఎట్లా వస్తుందో రాదో అని కొంచెం భయంగా ఉంది. సో మొత్తానికి కర్రీ చూసారా ఎలా వచ్చిందో. నేనైతే బాగుందని అనుకుంటున్నాను. టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. బ్యాచులర్ రూమ్ లో కర్రీ బాగున్నా బాగాలేకపోయినా బాగుందనే చెప్పాలి, లేకుంటే నేను ఒక్కనే తినేస్తా. మా ఫ్రెండ్స్ బాగుందని చెప్పకపోతే వాళ్ళకు నెక్స్ట్ సారి వండి పెట్టానిగా. ఇదే లాస్ట్ టైం. మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.